మహిళలకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని వింటా ఉంటాము. సో, ప్రధాన్ మంత్రి యోజన అలాంటివి కూడా పథకాలు ఉంటాయి కదా! సో, ఎప్పుడైనా ఇల్లు కొనేటప్పుడు ఎలా చూజ్ చేసుకోవాలంటే మహిళ పైనే లోన్ తీసుకోవచ్చా? లేకపోతే పర్సన్ ఏదైతే కేపబుల్ ఉన్న పర్సన్‌కే లోన్ ఇస్తారా? ఎలా ఉంటుంది? అలా ఏముండదండి. మనము అగ్రీమెంట్‌లో గాని మన అప్లికేషన్‌లో వుమెన్‌ను ఎంటర్ చేస్తే ఏవైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్ స్కీమ్స్ అవైతే పెడతారో ఆ స్కీమ్స్ అన్నీ మనకొస్తాయి. రేట్ ఆఫ్ జాబ్ లేకున్నా పర్లేదు. వుమెన్ అప్లికెంట్ అయి ఉంటే చాలు. అక్కడ ఏంటంటే వాళ్ళు మనకు ఏదైతే ఉమెన్ ఆఫర్స్ ఉంటాయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కొంచెం కన్సెషను, ప్రాసెసింగ్ ఫీలో కన్సెషను, ప్లస్ మీరు అన్నట్టుగా పిఎంఏవైలో ఉమెన్ అప్లికెంట్ అయి ఉంటే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకు వస్తాయి. సో ఇవన్నీ కస్టమర్కి తెలియదు కదా సార్, మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ముందు మీరు మహిళగా ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి వస్తాయని చెప్తారా మీరు? మేము డెఫినెట్గా చెప్తామండి. ప్రతి కస్టమర్కు మా దగ్గరకు వచ్చాక వాళ్ళు అడుగుతారు, మీరే సజెస్ట్ చేయాలి, మీరైతే మాకు అన్నీ చెప్తారు అని చెప్పేసి ఒక నమ్మకంతో వస్తారు. వాళ్ళకు ఆ విధంగా మేము అన్ని వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ చెప్తాము. ఇక్కడ ఉన్న వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళు చూడవలసినవి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ చెప్తాం.